హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బెస్ట్ టీవీ నేను మీ షాన్వి సీజన్ 19లో భాగంగా మ్యాచ్ 34 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటన్స్ కి ఎం చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరగబోతుంది. అయితే ఈ నేపథ్యంలో అసలు ఏ టీం విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉందనే తెలుసుకుందాం. మనతో పాటు క్రికెట్ అనలిస్ట్ విజయ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ విజయ్ గారు. హాయ్ శాన్వి. అయితే ఈ రోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటన్స్ కి మ్యాచ్ జరగబోతుంది. సో ఎవరికి విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉందంటారు? అది చెప్పే ముందు నీకు ఒక విషయం చెప్పాలి. లాస్ట్ సాటర్డే నుంచి నేను ఒక 5 మ్యాచ్లు చెప్తే నా టీం ఒకటే గెలిచింది, నువ్వు 4 మ్యాచ్లు గెలిచావు. నిజం చెప్పు, క్షుద్ర పూజలు ఏం చేయట్లేదు కదా నువ్వు? అంటే ఈ మధ్యన మేము నిమ్మకాయతో ఒక నిమ్మకాయ వీరిని దింపాం సార్. అవును. సో అట్లా ఒకటి ఆ రోజు నుంచే నాకు బాగా బ్యాక్ ఫైరింగ్ స్టార్ట్ అయినట్టుంది. అవును. నిన్న మ్యాచ్ కూడా చూడు, ముంబై టీం ముంబైలోనే 10 రన్స్కి 3 వికెట్లు పడింది, 11 రన్స్కి. అసలు ఎందుకు ముంబై ఇండియన్స్ విన్ అవ్వలేకపోయింది అంటారు? అదే అర్థం కావట్లేదు. అంటే టాప్ ఆర్డర్ ఫెయిల్యూర్. నాకు తెలిసి రోహిత్ శర్మ ఫిట్గా ఉంటే కూర్చోబెట్టడం అనేది బిగ్గెస్ట్ మిస్టేక్ అయి ఉండొచ్చు. రోహిత్ శర్మ ఫిట్గా ఉన్నాడో లేదో తెలియదు, టీం మేనేజ్మెంట్ ఏం చెప్పట్లేదు. కానీ హార్దిక్ పాండ్యా ఫస్ట్ నుంచి ఇలాంటి ప్రయోగాలే చేస్తున్నాడు. అందువల్లే ముంబైకి వచ్చిన తర్వాత అతను కెప్టెన్సీ చాలా పేలవంగా ఉంది. రైట్. అంటే ఈ మ్యాచెస్లో కూడా ఒక్క మ్యాచే మీరు చెప్పింది కరెక్ట్ అయిందని చెప్పొచ్చు. మరి ఈ రోజు ఆర్సీబీ వర్సెస్ జీటీలో కూడా ఏమన్నా ఆర్సీబీ మిస్ అయ్యే ఛాన్స్ ఉందనుకోవచ్చా? అదే నీ కౌంటర్గా నేను కూడా మంచి పూజ చేయించాలి, లేకపోతే అప్పుడు దాకా నేను గెలిచేటట్లేను. నీకేదో పెద్ద టాక్టిక్ ఉత్తరాంధ్ర నుంచి తెచ్చినట్టున్నావు. అవును, బ్లాక్ మ్యాజిక్. అంటే ఈ మధ్య మేము గచ్చిబౌలి దివాకర్ని కూడా ఇన్వాల్వ్ చేసాం కాబట్టి సో ఇంకా అది బాగా వర్కౌట్ అయింది మాకు. సో రైట్. మరి ఈరోజు ఆర్సీబీ అండ్ అలాగే జీటీలో మంచి ప్లేయర్స్ ఎవరు ఉన్నారంటారు తడబడ్డానికి? ఆర్సీబీ అండ్ జీటీ ఇప్పటి వరకు 6 టైమ్స్ తలపడ్డాయి. ఈచ్ 3 టైమ్స్ గెలిచారు రెండు టీంలు కూడా. అంటే చాలా ఈ రైవలరీ అనేది చాలా ఈవెన్గా ఉంది. అంటే ఇప్పటి వరకు చాలా టీమ్స్ చూసుకుంటే కొంచెం ఎక్కువ స్ట్రాంగ్, కొంచెం వీక్ అని చెప్పొచ్చు. ఈ రెండు టీమ్స్ మధ్య రైవలరీ ఈక్వల్గా ఉంది కాబట్టి వాళ్ళ మంచి మ్యాచ్ చూసే అవకాశం ఉంది. వెరాజ్ ఆర్సీబీ బ్యాటింగ్లో స్ట్రాంగ్గా ఉంటే జీటీ బౌలింగ్లో స్ట్రాంగ్గా ఉంది. ఆర్సీబీ కొంచెం బౌలింగ్లో కొంచెం స్పిన్నర్స్ కొంచెం వీక్గా ఉంటే జీటీ మిడిల్ ఆర్డర్ కూడా వీక్గా ఉంది. కాబట్టి ఈవెన్గా ఉంది మ్యాచ్. కాకపోతే ఏంటంటే బ్యాటింగ్ హెవీగా ఉన్నటువంటి ఆర్సీబీ గెలుస్తుందని నా అంచనా. అంటే మీ బ్యాటింగ్లో చూసుకుంటే విరాట్ కోహ్లీ అండ్ అలాగే రజిత్ పటిదార్ గారు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఒకవేళ వాళ్ళని గుజరాత్ టైటన్స్ వెంటనే అవుట్ చేస్తే మీ మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్గా ఉందా? ఎందుకు లేదు. అప్పుడు ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, టిమ్ డేవిడ్, జితేష్ శర్మ వీళ్ళందరూ కొడతారు. రొమారియో షెపర్డ్. అంటే మా దాంట్లో వరల్డ్ క్లాస్ బౌలర్స్ అని చెప్పుకోవచ్చు. ఎవరు అంటే రషీద్ ఖాన్ అండ్ అలాగే రబతా. అంటే వీళ్ళని మీరు ఆపగలరా? కగీసో రబాడా కానీ, రషీద్ ఖాన్ కానీ, ప్రసిద్ కృష్ణ కానీ, మొహమ్మద్ సిరాజ్ కానీ అందరూ కూడా ఇంటర్నేషనల్ బౌలర్సే. అందరూ కూడా ఇంటర్నేషనల్ టీంలకు ఆడిన వాళ్ళే. అయినప్పటికీ కూడా మా బ్యాటింగ్ ఇంకా హెవీగా ఉంది. ఈ బౌలింగ్ తట్టుకొని స్కోర్ చేయగలదని నేను అనుకుంటున్నాను. అంటే పిచ్ ఎవరికి ఫ్రెండ్లీగా ఉందంటారు? పిచ్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ. ఎప్పుడు చూసినా చిన్న గ్రౌండ్, బౌండరీస్ చాలా చిన్నగా ఉంటాయి. ఇద్దరు బ్యాట్స్మెన్లకి ఫ్రెండ్లీగానే ఉంటుంది. కాకపోతే ఎవరైతే పెద్ద హిట్స్ కొట్టగలరో వాళ్ళు గెలుస్తారు. బెంగళూరు ఎప్పుడు హై స్కోరింగ్ గ్రౌండే కాబట్టి టాస్ గెలిచిన టీము ఫస్ట్ బౌలింగ్ తీసుకుంటుంది, చేజింగ్కే ఇష్టపడతారు ఇక్కడ. అంటే ఆర్సీబీని అండ్ అలాగే జీటీని కంపేర్ చేసుకుంటే జీటీ అసలు ఫ్రాంచైజీ స్టార్ట్ అయ్యి 2022లో స్టార్ట్ అయింది. కాకపోతే మొదటి సీజన్లోనే కప్పు కొట్టిందని చెప్పొచ్చు. కానీ ఆర్సీబీకి కప్పు కొట్టాలంటే ఆల్మోస్ట్ 18 years పట్టింది. సో మరి ఈసారి ఆర్సీబీ జీటీ తలబడుతుంది కాబట్టి అసలు ఏది విన్ అవుతుంది అనుకోవచ్చు? ఎప్పుడు వచ్చాం కాదు, బుల్లెట్ దిగిందా లేదా. రీసెంట్ బుల్లెట్ మాది, ఈ ఇయర్ కూడా బుల్లెట్ దించేది మేమే. ఓకే. అంటే ఈసారి కప్పు కొడతామని చెప్పింది ఫస్ట్ టైం కాదు, చాలాసార్లు చెప్తూనే వచ్చింది. సో మరి కొంచెం ముందే ఉంది జీటీ అని చెప్పొచ్చు. అంటే కప్పు కొట్టింది కొంచెం ఆర్సీబీ కన్నా ముందే కొట్టింది అని చెప్పొచ్చు. ఎవరు కెప్టెన్సీలో కొట్టింది? హార్దిక్ పాండ్యా. మరి హార్దిక్ పాండ్యా లేడు కదా మీ దగ్గర. గిల్ కెప్టెన్సీలో కొడితే చెప్పు, ఇప్పుడు నమ్ముతాం. ఇప్పుడు మా టీం రజత్ పాటీదార్ కెప్టెన్సీలో కొట్టింది. రజత్ పాటీదారే కెప్టెన్ మాకు ఇప్పుడు. రజత్ పాటీదార్ భయంకరమైన ఫామ్లో ఉన్నాడు. 200-220 స్ట్రైక్ రేట్ తోటి కొడుతున్నాడు. స్పిన్నర్లను అయితే అసలుకి స్టేడియం బయట ఉంటున్నాయి బాల్స్ అన్ని. మరి చూసుకోండి, దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవాలి ఆర్సీబీ స్ట్రెంత్ ఏంటనేది. రైట్. మరి హెడ్ టు హెడ్ ఎలా ఉందంటారు? హెడ్ టు హెడ్ చాలా ఈవెన్గా ఉంది. 6 మ్యాచెస్లో ఈచ్ టీమ్ 3 మ్యాచెస్ చొప్పున గెలిచింది. ఇది సిరీస్ డిసైడర్ లాగా. ఇప్పుడు ఎవరైతే గెలుస్తారో వాళ్ళు లీడ్లోకి వెళ్తారు. అంటే ఈ సీజన్లో చూసుకుంటే ఫస్ట్ టైం అనుకుంటా ఆర్సీబీ అండ్ అలాగే జీటీ హెడ్ టు హెడ్. సో ఇది ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? చాలా మంచి మ్యాచ్, చాలా ఎంటర్టైన్మెంట్ దొరకబోతుంది. ఎందుకంటే ఈ 2 points రెండు టీంలకి చాలా అవసరం. జీటీ బౌలింగ్కి
ఆర్సీబీ బ్యాటింగ్కి మధ్య ఇది అద్భుతమైన పోరాటంగా మనం చూడొచ్చు. అవును, నిజంగా మీరు అన్నట్టు ఆర్సీబీ బ్యాటింగ్లో ఉంటే జీటీ బౌలింగ్లో టాప్లో ఉందని చెప్పొచ్చు. సో ఇది నిజంగా నువ్వా నేనా అన్న ఒక టైప్లో ఉంటుంది. సో మొత్తానికైతే మీరు ఆర్సీబీ విన్ అవుతుంది అంటున్నారు, అంటే కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అట్లా అనిపించట్లేదా? ఓవర్ కాన్ఫిడెన్స్ ఏం కాదు. మ్యాచ్కి వెళ్ళే ముందు మనం గెలుస్తామని వెళ్ళకుండా ఓడిపోతామని వెళ్ళం కదా ఎవరైనా. ఎవరి స్ట్రాటజీలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ప్రిపరేషన్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి టీం స్ట్రెంగ్త్ మీద నమ్మకం వాళ్ళకు ఉంటుంది. మీరు చూసినట్లయితే ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ ఓపెనర్స్, దేవదత్ పడిక్కల్ ఫస్ట్ డౌన్, రజత్ పాటీదార్ సెకండ్ డౌన్, థర్డ్ డౌన్ జితేష్ శర్మ, ఫోర్త్ డౌన్ టిమ్ డేవిడ్, ఫిఫ్త్ డౌన్ రొమారియో షెపర్డ్, ఇంకా సిక్స్త్ డౌన్ కూడా కృణాల్ పాండ్యా లాంటి బ్యాట్స్మెన్ ఉన్నాడు వీళ్ళకి. కాబట్టి కాన్ఫిడెన్స్ ఉంటుంది. బౌలింగ్లో చూసుకుంటే భువనేశ్వర్ కుమార్, జోస్ హేజల్వుడ్, సుయేష్ శర్మ, రసిక్ సలాందార్, ఇంకా స్పిన్ యాక్షన్తో వచ్చి బౌన్సర్లు వేస్తున్నటువంటి కృణాల్ పాండ్యా ఉండనే ఉన్నాడు. ఇండియాకి దొరికిన ఇంకొక ఉస్మాన్ తారిక్. ఓకే, అంటే మీ గురించి బాగానే హైప్ ఇస్తున్నారు. అంటే ఆర్సీబీ విన్ అవుతుందని అంత కాన్ఫిడెన్స్గా ఉంది, మరి జీటీలో ఏం మైనస్ ఉందని అంటే సపోర్ట్ లేదంటారు? మీకు షారుఖ్ ఖాన్ ఉన్నాడుగా. షారుఖ్ ఖాన్ వల్ల సపోర్ట్ లేదంటారా? అంటే చాలా స్ట్రాంగ్ ఓపెనర్స్ ఉన్నారు, ప్లస్ ఫస్ట్ డౌన్ ఉన్నారు జీటీకి. టాప్ ఆర్డర్ మాత్రం చాలా స్ట్రాంగ్. తర్వాతే కొంచెం వీక్గా ఉంటుంది మిడిల్ ఆర్డర్. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి క్లిక్ అవుతున్న వాషింగ్టన్ సుందర్ కానీ, రాహుల్ తెవాటియా కానీ కాన్ఫిడెన్స్ అంటే రాహుల్ తెవాటియా ఇప్పుడు అంత ఫామ్లో లేడు, అంత కాన్ఫిడెన్స్ కూడా లేదు. ఇంకా షారుఖ్ ఖాన్ సంగతి చెప్పాల్సిన పని లేదు. అంటే ఈ మిడిల్ ఆర్డరే కొంచెం వీక్ లింక్ అని చెప్పొచ్చు. రైట్ రైట్. సో ఈసారి కప్పు మీదా లేదంటే మాదా చూద్దామా? అంటే కప్పు కన్నా ముందు ఈ రోజు జరిగే మ్యాచ్ మీదా మాదా అనేది ఫస్ట్. అంటే ఓవరాల్గా అసలు జీటీ కప్ కోసం వెళ్తుందని కప్పు కంటెండర్ అని నేను అనుకోవట్లా. ఎందుకట్లా? ఇంకా పెద్ద టీంలు ఉన్నాయి. పంజాబ్ కానీ, ఆర్ఆర్ కానీ, ఆర్సీబీ కానీ ఈ సీజన్లో మెయిన్గా వెళ్తున్నారు. ఎస్ఆర్హెచ్ ఫోర్త్ కంటెండర్. ఇప్పుడు ఈ 4 టీముల మధ్య ఈ టోర్నమెంట్ ఇంట్రెస్టింగ్గా జరగబోతుంది. ఈ 4 టీములని దాటి ఇంకో 5వ టీం రావడం ప్రస్తుతానికి చాలా కష్టం. క్రికెట్ ఏదైనా జరగవచ్చు కాబట్టి చూద్దాం. హైదరాబాద్కి ఇంకో 2 హోమ్ గేమ్స్ ఉంటే చాలు, వాళ్ళు వెళ్ళిపోతారు. హైదరాబాద్ హోమ్ గేమ్స్ బాగా ఆడుతుంది ఎస్ఆర్హెచ్. బయట గేమ్స్ ఏమవుతుంది అనేది రేపు మ్యాచ్లో తెలిసేది, చూద్దాం. అంటే ఈ సీజన్లో టేబుల్లో చూసుకుంటే జీటీ కన్నా కొంచెం పై పొజిషన్ అంటే థర్డ్ ప్లేస్లో ఆర్సీబీ ఉందని చెప్పొచ్చు. సో ఎందుకు జీటీ కిందనే ఉండిపోయింది అంటారు? చెప్తున్నాను కదా, అంటే వాళ్ళ బ్యాటింగ్లో మిడిల్ ఆర్డర్ కొంచెం వీక్గా ఉంది. లేకపోతే ప్రతి మ్యాచ్ గెలిచేవాళ్ళు. ఫస్ట్ 3 బ్యాట్స్మెన్ల తర్వాత ఎవరు ఆడతారో తెలియని పరిస్థితి, ఎవరు క్లిక్ అవుతారో తెలియని పరిస్థితి. ఇప్పుడు కామెంటేటర్ ఖర్చు లాగే వాళ్ళు మనం అనుకున్నాం కాబట్టి వాళ్ళు మిడిల్ ఆర్డర్ బాగా ఆడొచ్చు, అది మనం చెప్పలేము. నువ్వు చేయించిన పూజల ఫలితం అది. ఈ మధ్య మనం ఏం చెప్తే దానికి వ్యతిరేకంగా జరుగుతుంది, చూద్దాం. రైట్, చూద్దాం సార్. మరి ఒకవేళ ఈరోజు జీటీ విన్ అయితే కొంచెం ముందుకెళ్ళే ఛాన్సెస్ ఉంది, లేదా ఆర్సీబీ విన్ అయితే ఇంకా ఈరోజు జీటీ విన్ అయితే నేను పూజలు చేయించుకోవడానికి వెళ్ళాలి. రైట్ రైట్, చూద్దాం సార్ ఆర్సీబీనా జీటీనా అనేది. థ్యాంక్ యూ.